ఒకరోజు ఒక ధనవంతుడు తన లగ్జరీ కార్లో హైవే మీద వేగంగా వెళ్తున్నాడు. దారిలో ఒక టోల్ ప్లాజా దగ్గర కారు ఆగింది. అప్పుడు ముడతలు పడిన చర్మంతో ఉన్న ఒక ముసలావిడ వాటర్ బాటిల్స్ అమ్ముతూ అతని దగ్గరికొచ్చింది. బాబూ, ఉదయం నుంచి ఏమీ తినలేదు, దయచేసి ఒక బాటిల్ కొనండి అని బతిమాలింది. అతను చాలా చిరాకుగా, అడుక్కోవడానికి ఇదొక ట్రిక్, నా దగ్గర చిల్లర లేదు, వెళ్ళు అని చెప్పి కారు అద్దం వేసుకుని స్పీడ్గా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన ఒక గంటకి ఎవరూ లేని ఒక నిర్మానుష్యమైన హైవే మీద అతని కారు సడన్ గా బ్రేక్ డౌన్ అయింది. మండుటెండ, చుట్టుపక్కల ఒక్క చెట్టు కూడా లేదు. అలా 2 గంటలు గడిచిపోయాయి. అతనికి విపరీతమైన దాహం వేసింది. గొంతు ఎండిపోయి ప్రాణం పోయే పరిస్థితికొచ్చాడు. కనీసం ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. చనిపోతానేమో అని అనుకుంటున్న టైంలో అటుగా ఒక ఆటో వచ్చింది. అందులో ఎవరో కాదు, ఉదయం టోల్ ప్లాజా దగ్గర అతన్ని బతిమాలిన అదే ముసలావిడుంది. ఆమె అతన్ని దూరం నుంచే గుర్తుపట్టి ఆటో ఆపి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి అతనికిచ్చింది. ఆ నీళ్లు తాగాకే అతని ప్రాణం లేచి వచ్చింది. అతను సిగ్గుతో తలదించుకుని తన పర్సులోంచి ఒక 500 రూపాయల నోటు తీసి ఆమెకివ్వబోయాడు. దానికామె నవ్వి, దాహం విలువను డబ్బుతో కొలవలేం బాబూ, ప్రాణంతో ఉన్నప్పుడు తోటి మనిషికి సాయం చేయండి, అది చాలు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మిత్రులారా, డబ్బు హోదా ఉంది కదా అని ఎవరిని తక్కువ చేసి చూడకండి. ఎవరి అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో కాలం మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్స్లో మనీ ఈజ్ నథింగ్ అని రాయండి. మరిన్ని ఇలాంటి ఇన్స్పైరింగ్ అండ్ మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.